గుడ్ ఈవినింగ్ ఎవరివన్. వాయిస్ అందరికి ఆడబుల్ ఉందా? యా, ఓకే. సో ఎస్టర్డే క్లాస్లో చెప్పిన డిజైన్ అందరూ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది చేశారా క్లియర్గా? లేఅవుట్ వర్క్ డిజైన్ అయిపోయిందా బ్యాక్గ్రౌండ్? చేసిన వాళ్ళు సో టెలిగ్రామ్ నంబర్స్కి చాలా వరకు షేర్ చేస్తారు కదా. సో మిగతా వాళ్ళు సబ్మిట్ చేయని వాళ్ళు కూడా సో ఈరోజు సబ్మిట్ అనేది చేయండి. ఓన్లీ ఫ్యూ మెంబర్సే సబ్మిట్ అనేది చేయలేదు, మిగతా అందరూ సబ్మిట్ అనేది చేశారు. సో రెగ్యులర్గా అసైన్మెంట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేసిన ఇప్పుడు క్లాస్ లింక్స్ కింద లాస్ట్లో ఒక టెలిగ్రామ్ లింక్ అనేది ఉంది కదా. సో లింక్ పైన క్లిక్ చేసి ఇఫ్ యాప్ అకౌంట్ లేకపోతే టెలిగ్రామ్ అకౌంట్ ఒకటి ర్యాండమ్గా క్రియేట్ అనేది చేసుకోండి బేసిక్ మీ డీటెయిల్స్తో. దానిలో మీరు అన్లిమిటెడ్గా వీడియో ఫైల్స్ అయినా అండ్ ఇమేజెస్ అయినా షేర్ అనేది చేయొచ్చు. ఓన్లీ ఫ్యూ మెంబర్స్ వరకే షేర్ అనేది చేయట్లేదు, మిగతా అందరూ షేర్ అనేది చేస్తున్నారు. మీరు ఫ్రీ టైంలో డిజైన్ చేసి 1-2 days డిలే అయినా నో ప్రాబ్లం. రెగ్యులర్గా షేర్ అనేది చేయండి అసైన్మెంట్స్. మీరు అసైన్మెంట్స్ సబ్మిట్ అనేది చేస్తుంటేనే మీకు వర్క్ అనేది ఇంప్రూవ్ అనేది అవుతుంటుంది. లాస్ట్ క్లాసెస్లో అందరూ సబ్మిట్ అనేది చేశారు కదా. మలేషియా టూర్ రిలేటెడ్లో థంబ్నెయిల్స్ అండ్ దాంతోపాటు ఇంకా డిఫరెంట్ యూనిక్ థంబ్నెయిల్స్ కూడా చాలా వరకు సబ్మిట్ అనేది చేశారు. నేను కూడా రెగ్యులర్గా చెక్ చేస్తున్నాను మీ వర్క్ని. మిగతా సబ్మిట్ చేయని వాళ్ళు కూడా రెగ్యులర్గా సబ్మిట్ అనేది చేసుకొని ఫీడ్బ్యాక్స్ అనేది షేర్ అనేది చేసుకోండి. నేను కూడా డైలీ ఒక 3-4 అవర్స్ మీరు చేసిన వర్క్ అనేది కంప్లీట్గా నేను మానిటైజేషన్ చేసి అండ్ వర్క్ ఎలా ఉంది అనేది కూడా చెక్ చేస్తుంటాను డైలీ. రేపు మార్నింగ్ అయినా షేర్ అనేది చేయండి. ఇంకెవరికైనా డౌట్స్ ఉందా? వాట్సాప్ కాదు, టెలిగ్రామ్కి షేర్ చేయండి. అందులో అయితే మీరు ఎంత లార్జ్ ఫైల్స్ అండ్ వీడియో క్లిప్స్ అయినా అండ్ ఇమేజెస్ అయినా లైక్ పిహెచ్డి ఫైల్స్ అయినా ఏదైనా ఈజీగా షేర్ చేసుకోవడం అనుకుంటుంది. ప్రతి ఒక్కరు టెలిగ్రామ్కే షేర్ అనేది చేయండి. తొందరగా సబ్మిట్ చేస్తున్నారు కదా. ఇంకా సబ్మిట్ చేయని వాళ్ళకి ఎవరికైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో పెట్టండి. ఈరోజు క్లాస్లో ఎస్టర్డే క్లాస్లో రిమూవ్ చేసిన బ్యాక్గ్రౌండ్స్తో టెక్స్ట్ని ఎలా యాడ్ చేయాలనేది ఈరోజు క్లాస్లో చూద్దాం. ఎవరికైనా డౌట్స్ లేక ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్? యా, ఓకే. లాస్ట్ క్లాసెస్లో ఏమైనా డౌట్స్ అని ఉంటే టీం వాళ్ళని డైరెక్ట్గా కాల్ ఆ టెలిగ్రామ్లో పెట్టి అండ్ అక్కడ కూడా మీ డౌట్స్ అనేది క్లియర్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ మనకు ర్యాండమ్గా టెక్స్ట్ అనేది ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయిన తర్వాత టెక్స్ట్ని ప్లేసింగ్ అనేది చేసుకోండి. ఓపెన్ టెక్స్ట్ టూల్. అండ్ టెక్స్ట్ టూల్లో మనకు హారిజాంటల్ అండ్ వర్టికల్ 2 types ఆఫ్ టెక్స్ట్ అని ఉంటుంది. వర్టికల్ తీసుకున్నప్పుడు మనకు ఇలా యాడ్ అవుతుంటాం. మీకు ప్రాబ్లం వస్తుంటే స్ట్రేట్ లైన్లో వర్టికల్గా యాడ్ అవుతుంటాం. మీకు నార్మల్ కావాలంటే హారిజాంటల్ టెక్స్ట్ అనేది చూసింగ్ అనేది చేసుకోండి. మై పేరెంట్స్ అండ్ యూనిసాన్స్ ఫాంట్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని కూడా మనం హెడ్లైన్స్కి యూజింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇండియా హోమ్ టూర్. ఇండియన్ రిలేటెడ్ మన లాస్ట్ క్లాసెస్ లో చూసినప్పుడు యుఎస్ఏ రిలేటెడ్ లో కొంతమంది ఫ్లాగ్స్ అనేది అప్లై అనేది చేశారు. మనకి ఇండియాని రిప్రజెంట్ చేయడానికి టెక్స్ట్ ని కాకుండా ఫ్లాగ్ ని కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ హోమ్ టూర్. కంట్రోల్ చే సేమ్ టెక్స్ట్ ని కాపీ అండ్ మూవ్ అవుట్ అండ్ హోమ్ టూర్. నెక్స్ట్ కంట్రోల్ చే కాపీ, కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ అండ్ మూవ్ డౌన్ అండ్ మూవ్ టు టాప్ ఫ్లాగ్. వీటికి మనం ఫాంట్స్ ని అడ్జస్ట్మెంట్ చేస్తాం. టాప్ 15 ఫాంట్స్ ఐడియా ఉంది కదా, మీరు నోట్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు. చాట్‌జీపీటీలో సెర్చ్ చేసుకొని టాప్ 15 ఫాంట్స్ అనేది యూజింగ్ అనేది చేసుకోండి. అండ్ తెలుగు ఫాంట్స్ ఆల్రెడీ మీకు ప్రొవైడ్ చేసిన PHDs లో కూడా ఉంటుంది. ర్యాండమ్గా అప్లై అనేది చేసుకోండి. తర్వాత దీన్ని అలైన్మెంట్ అనేది చేద్దాం. హైట్ స్టార్టింగ్ లో ఇప్పుడు మనకు
హోమ్ రిలేటెడ్ లో ఇమేజ్ అనేది కావాలి. సో దానికోసం పిక్సాబే అండ్ freepik.com. సో ఏ వెబ్సైట్లను యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇందులో 4 to 5 ఇమేజెస్ అనేది ఫ్రీపిక్ లో ఫ్రీగా డౌన్లోడ్ అనేది అవుతుంది. సో ఫ్రీ ఇమేజెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనదర్ వెబ్సైట్స్ లైక్ ఫ్రీ స్టాక్స్ ఇమేజెస్ అని సర్చ్ చేస్తే మీకు నంబర్ ఆఫ్ వెబ్సైట్స్ అనేవి కనిపిస్తుంటవి. సో ఏ వెబ్సైట్ నుండి అయినా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో పిక్సెల్స్ అండ్ పిక్సాబే అండ్ అన్స్ప్లాష్. సో ఈ 4 వెబ్సైట్స్ అనేది మనకు ఫ్రీగా వర్క్ అనేది అవుతుంటాం. సో అన్స్ప్లాష్, పిక్సాబే అండ్ పిక్సెల్స్ అండ్ ఫ్రీపిక్. ఫ్రీపిక్ లో మనకు 4 to 5 ఇమేజెస్ 1 ఈమెయిల్ ఐడితో 4 ఇమేజెస్ వరకు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో మీ దగ్గర నెంబర్ ఆఫ్ ఈమెయిల్ ఐడీస్ ఉంటాయి. సో మీరు అన్లిమిటెడ్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ ఈమెయిల్స్ కి 4 to 5 ఇమేజెస్ అనేది డౌన్లోడ్ అనేది అవుతుంది. సో ఇందులో హోమ్ ఆర్ విల్లా అని టైప్ అనేది చేయండి. సో ఇక్కడ విల్లా ఆర్ హోమ్ అని సెర్చ్ చేసినప్పుడు సో రియలిస్టిక్ గా ఉన్న ఇమేజెస్ ని, సో ఇవన్నీ మనకు ఇండియన్ రిలేటెడ్ లో ఉండవు ఇమేజెస్. సో ఇక్కడ చూపించే ఇమేజెస్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు ఇలాంటివి అవైలబుల్ గా ఉండవు. సో రియలిస్టిక్ గా ఉండాలి ఇమేజెస్ అనేది చూసే వాళ్ళకి కూడా. సో ఇలాంటివి అప్లోడ్ చేసి ఇండియన్ హోమ్ టూర్ అంటే సో ఎవరు క్లిక్ అనేది చేయాలి. సో ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఇండియన్ రిలేటెడ్ లో ఇలాంటి హోమ్స్ అనేది రేర్ గా, if ఉన్నా కానీ రేర్ గా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద పర్సన్ ఉండొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ కి అయితే ఐడియా అనేది ఉండదు. దాని రిలేటెడ్ లో నార్మల్ లగ్జరీ విల్లాస్ ఎలా అయితే ఉంటాయి, సో అలాంటి ఇమేజెస్ ని చూసింగ్ అనేది చేసుకోవాలి. అండ్ పర్ఫెక్ట్ ఇండివిజువల్ హౌస్ హోమ్ టూర్ అంటే మనకి లైక్ అపార్ట్మెంట్స్ రిలేటెడ్ లో ఉంటాయి. సో అపార్ట్మెంట్ ఇమేజెస్ అని యాడ్ చేసుకోవచ్చు. సో ఇండివిజువల్ హౌస్ రిలేటెడ్ లో యాడ్ చేసుకోవాలనుకున్న ఇలాంటి ఇమేజెస్ ని కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో టాప్ లో డౌన్లోడ్ ఐకాన్ బటన్ కనిపిస్తుంటది. సో మీకు ఒరిజినల్ సైజ్ అండ్ లార్జ్ అండ్ స్మాల్ సైజ్, సో మీడియం అండ్ లార్జ్, సో ఇది డౌన్లోడ్ చేసుకున్న డౌన్లోడ్ అనేది అవుతుంది. సో వీళ్ళ హర్ హోమ్, సో అంటే మనకు ఇండోర్ అనేది కనిపిస్తుంటది. సో ఇండోర్ లో మనకు అవుట్డోర్ నుండి ఒక వ్యూ అండ్ ఇండోర్ నుండి కూడా ఒక వ్యూ. లాస్ట్ రిఫరెన్స్ లాస్ట్ క్లాస్ లో చూస్తాం కదా. సో ఇలాంటి రిఫరెన్స్ హోమ్ ఉంటుంది. సో ఇక్కడ హౌస్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు కార్నర్ కి. ఇక్కడ హౌస్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు అవుట్డోర్ వ్యూ. సో ఈ ప్లేస్ లో అండ్ నెక్స్ట్ సో ఈ ప్లేస్ లో ఇండోర్ వ్యూ అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇమేజ్ ని మనం డిజైన్ అనేది చేసేటప్పుడు సో ఇక్కడ వరకు ఇండోర్ వ్యూ అండ్ ఈ ప్లేస్ లో మనం టెక్స్ట్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ అండ్ ఇక్కడ ఎక్కడైతే స్పేస్ అనేది ఉందో, సో మనం ఏదైనా డిజైన్ అనేది చేసినప్పుడు సో టెక్స్ట్ ని అప్లై చేసుకోవడానికి సో 4 కేటగిరీస్ అనేది ఉంటాయి. సో స్టార్టింగ్ లో టాప్ లో టెక్స్ట్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇది 1 కేటగిరీ. సో 2 ఇమేజెస్ లాస్ట్ క్లాస్ లో చూసాం కదా. సో ఇక్కడ ఒక ఇమేజ్ అండ్ ఇక్కడ ఒక ఇమేజ్. సో ఇక్కడ డౌన్ లో ఇమేజెస్ అప్లై చేసి టాప్ లో టెక్స్ట్. సో నెక్స్ట్ కేటగిరీలో సో వన్ సైడ్ మొత్తం ఇమేజ్ అనేది ఉంటుంది. ఇక్కడ వన్ సైడ్ మొత్తం ఇమేజ్ అనేది ఉంటుంది సింగిల్ ఫోటో ఉన్నప్పుడు. ఇవి 2 ఫోటోస్ ఉన్నప్పుడు ఇలా అప్లై చేసుకోవచ్చు. అండ్ సింగిల్ ఫోటో ఉన్నప్పుడు క్లయింట్ ఓన్లీ సింగిల్ ఫోటో ప్రొవైడ్ చేసినప్పుడు కంప్లీట్ గా ఈ ప్లేసెస్ లో మనం 1 లైన్ టెక్స్ట్ అండ్ సెకండ్ లైన్ సబ్ టైటిల్స్ లైన్స్, సో ఏదైతే ఉందో సో ఈ ప్లేసెస్ లో మనం టెక్స్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఆర్ టాప్ డౌన్ లో ఇమేజెస్ అండ్ లెఫ్ట్ సైడ్ కి ఇమేజ్ అండ్ రైట్ సైడ్ కి టెక్స్ట్, ఆర్ రైట్ సైడ్ కి ఇమేజ్ అండ్ లెఫ్ట్ సైడ్ కి టెక్స్ట్. సో టాప్ లో ఇమేజెస్ అనేది అప్లై అనేది చేసి సో టాప్ లో ఇమేజెస్ ఉంటాయి. సో మీరు రిఫరెన్స్ ఇమేజెస్ రెగ్యులర్ గా చూస్తుంటే మీరు ప్రాక్టీస్ అనేది చేస్తుంటే సో పర్ డే ఒక 3 to 4 thumbnails 5 thumbnails ప్రాక్టీస్ అనేది చేస్తుంటే సో ఇది మీరు రిఫరెన్స్ ఇమేజెస్ చూసినప్పుడు ప్రతిదీ అర్థం అనేది అవుతుంటారు మీకు. సో వితౌట్ ప్రాక్టీస్ అనేది మనకు ఈ సాఫ్ట్వేర్ మీరు 1% కూడా నేర్చుకోలేరు. సో డౌన్ లో ఈ ప్లేసెస్ లో మీరు టెక్స్ట్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. టాప్ లో ఇమేజెస్ అనేది ఇలా మీకు నచ్చిన టైప్. అండ్ సో ఈ గ్రీన్ ప్లేస్ లో
అండ్ డౌన్ ప్లేసెస్లో. సో ఇలా కూడా టెక్స్ట్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. మిడిల్లో ఇమేజెస్ అనేది ఉంటుంది. సో ఇన్ని టైప్స్లో మనకు ఐకాన్స్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన ఇమేజెస్ అనేది యాడింగ్ అని చేయండి. సేమ్ ఇమేజెస్ ని యూజ్ చేయాలని ఏం లేదు. సో మీరు క్రియేట్ చేసేటప్పుడు హోమ్ టూర్ లో సో ఇప్పుడు మీకు సేమ్ ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు సేమ్ ఇమేజ్ అనేది కనిపించకపోవచ్చు. సో నాకు విలా సెర్చ్ చేయగానే సో డిఫరెంట్ ఇమేజ్ అనేది కనిపించారు. సో అది మీకు కనిపించకపోవచ్చు. సో ఇలా ఇమేజెస్ గూగుల్లో సెర్చ్ చేసినా మీకు నంబర్ ఆఫ్ ఇమేజెస్ వస్తుంటాయి. సో అక్కడ మీకు నచ్చింది యాడ్ చేయండి. సో ఇదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ ఇమేజ్ అయినా అండ్ దీనైనా యాడ్ చేసుకోవచ్చు. గూగుల్ సెర్చ్ చేసినా మీకు సో వెబ్సైట్లో పర్ఫెక్ట్ గా మీకు రిసోర్సెస్ అనేది రాకపోతే సో ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేస్తే సో ఇక్కడ ఇమేజెస్ కొన్ని వచ్చాయి. సో ఒక్కొక్కరు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజ్ అనేది యాడ్ అని చేయండి. సేమ్ ఎవరు యాడ్ అని చేయకూడదు. సో నేను చూపించిన ఇమేజ్ అనేది మీకు రిఫరెన్స్ ఇమేజ్ కోసం ప్రాక్టీస్ కోసం ఇంకా నంబర్ ఆఫ్ ఉన్నాయి కదా, టైటిల్స్ ని ఇదే యూజ్ చేయండి అండ్ ఇమేజెస్ ని చేంజ్ అనేది చేయండి. అండ్ దీన్ని కూడా మీరు సేమ్ గా క్రియేట్ అనేది చేయండి. సో ఫస్ట్ ఒకసారి క్లాస్ లో ఏదైతే డిస్కస్ అనేది చేస్తున్నామో సో ఫస్ట్ ఆ thumbnail అనేది ప్రాక్టీస్ అనేది చేయండి. సో ఇది మీ పోర్ట్ఫోలియోలో కౌంట్ అనేది ఉండదు. సో ఎందుకంటే ఇది ఫైనల్ అవుట్పుట్ అనేది జనరేట్ అయిపోతుంటుంది. సో మీరు ఓన్ గా క్రియేట్ చేయడానికి రావాలి. సో దీన్ని కంప్లీట్ గా మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎలా డిజైన్ చేయాలో కంప్లీట్ నేను చెప్తాను. సో తర్వాత దీన్ని యూజ్ చేసుకొని మీరు కొత్తగా క్రియేట్ అనేది చేయాలి. సో ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ అనేది చేస్తున్నామో సో ఈ డిస్కస్ చేసిన టాపిక్స్ ఏదైతే ఉందో టెక్స్ట్ ఎఫెక్ట్స్, స్ట్రోక్స్ ఇవన్నీ యూజ్ చేసుకొని మీరు ఫర్దర్ గా ఓన్ గా క్రియేట్ అనేది చేయాలి. సో అప్పుడే స్కిల్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఉన్న ఇమేజెస్ డౌన్ స్క్రోల్ చేస్తే అగే సో నంబర్ ఆఫ్ ఇమేజెస్ అని కనిపిస్తుంది. ఇంకా లగ్జరీస్ రిలేటెడ్ అయితే పూల్ రిలేటెడ్ లో ఉన్న ఇమేజెస్. సో కంప్లీట్ గా మీకు సో ఏదైనా కంట్రీ రిలేటెడ్ లో కావాలనుకున్నా సో డౌన్లోడ్ ఇండియన్ విల్లా ఇమేజెస్ సర్చ్ చేసినా మీకు హోమ్ టూర్ రిలేటెడ్ లో నంబర్ ఆఫ్ ఇమేజెస్ అని వస్తుంటాయి. సో ఇక్కడ నుండి కూడా మీరు యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో లైక్ దిస్ ఆల్రెడీ ఇందులో ఏదైనా యూజ్ అనేది చేయండి. అండ్ నెక్స్ట్ సో ఇండోర్ లో రిలేటెడ్ అయితే ఫ్రీ పిక్ లో కూడా మనకి ఇంటీరియర్ రిలేటెడ్ సర్చ్ చేసిన నంబర్ ఆఫ్ ఇమేజెస్ అనేది కనిపిస్తుంటది. సో ఇది ఇమేజ్ డౌన్లోడ్. సో క్లిక్ అండ్ సో మనకు రియలిస్టిక్ గా ఎలా ఉన్నా thumbnail లో మనం ఎంత ప్రొఫెషనల్ గా చూపిస్తే అండ్ ఎంత లగ్జరీగా చూపిస్తే మనకు వ్యూస్ అనేది వస్తుంటది. నంబర్ ఆఫ్ మెంబర్స్ అనేది క్లిక్ అనేది చేస్తుంటారు. తర్వాత మనకు వీడియోలో సో ఎలాగైతే సో లాస్ట్ లో ఎండ్ వరకు కంప్లీట్ గా అవుట్పుట్ అనేది చూపిస్తుంటారు వీడియోస్ రిలేటెడ్ లో. సో అప్పుడు ఆటోమేటిక్ గా చూసేస్తారు. ఫస్ట్ మనకి క్లిక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో 2 ఇమేజెస్ అనేది డౌన్లోడ్ అనేది చేస్తాం. ఈ 2 ఇమేజెస్ ని కూడా సేమ్ ఫోల్డర్ లో యాడ్ అని చేసుకోండి. సో కాపీ అండ్ సేమ్ ఫోల్డర్ లో యాడ్ చేసుకోవడం మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. అండ్ ఫస్ట్ వన్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో వీటికి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది చేయాలి. కంట్రోల్ టీ తో ట్రాన్స్ఫార్మ్ అండ్ మూవ్ టు ఈ ప్లేస్ లో అప్లై చేసిన తర్వాత సో బ్యాక్గ్రౌండ్ లో ట్రాన్స్పరెంట్ ప్లేసెస్ లో ఇమేజ్ కనిపించేలాగా యాడింగ్ అనేది చేయాలి. సో ఇక్కడ వరకు అయితే ఇమేజ్ అనేది టాప్ లో పర్ఫెక్ట్ గా విజిబుల్ అండ్ అవుతుంది. అండ్ డౌన్ లో మనం ఎనీ ప్యాచ్ తోటి సో లాస్ట్ క్లాసెస్ లో మనం ఎక్స్టెండ్ అనేది చేసాం కదా. సో ఇక్కడ రోడ్ అది ఇక్కడ వరకే. సో సేమ్ ప్లేసెస్ లో మనకి ఇక్కడ వరకు యాడ్ చేసుకొని సో ఇక్కడ యాడ్ చేస్తుంటే హోమ్ అనేది విజిబుల్ అండ్ అవ్వట్లేదు. ఇమేజ్ ప్లేసెస్ లో కంప్లీట్ గా కనిపిస్తుంది. సో అలాంటి దానికోసం పైన స్పేస్ అని ఉంది కదా, స్పేస్ కోసం ఎక్స్టెండ్ అనేది చేసాం. సో బట్ ఇక్కడ ఎక్స్టెండ్ చేసి అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏదైతే ఉందో డౌన్ లో రోడ్ అనేది మిస్ అయింది. సో దీనికోసం మనం ఈ రోడ్ ని ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు. సో మూవ్ టు టాప్ అండ్ సేమ్ ఏరియాని కాపీ, ఇక్కడ ఉన్న ఏరియాని కాపీ, లాస్ట్ లో ఎడ్జ్ లో ఏదైతే సోర్స్ అని ఉంటుందో సో సోర్స్ ని ఇంక్రీజ్ చేసుకొని సరిపోతుంది. కంట్రోల్ టీతో ట్రాన్స్ఫార్మ్ అండ్ షిఫ్ట్ హోల్డ్ చేసుకొని జస్ట్ సైజ్ ఇంక్రీజ్ అండ్ గ్యాప్ ఫిల్, మూవ్ టు టాప్, డౌన్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్, కంట్రోల్ హోల్డ్ చేసుకో. సో బ్యాక్గ్రౌండ్ లో అప్లై అనేది అయిపోయింది.
ఇలా కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇంకా బ్లర్నెస్ యాడ్ అయితే 2 parts లో యాడ్ చేస్తే సో బ్లర్నెస్ ని కూడా మనం లిటిల్ బిట్ డిక్రీజ్ అని చేసుకోవచ్చు. కంట్రోల్ టీ. సో నెక్స్ట్ కాపీ, అగైన్ కంట్రోల్ జే, కంట్రోల్ టీ. సో ఇందాక మనం బ్లర్నెస్ అనేది కనిపించింది కదా, ఇప్పుడు డిక్రీజ్ అనేది అయిపోయింది. ఫ్రంట్ లో ఇమేజ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ఏరియాని కూడా సేమ్ ఎక్స్టెండ్ చేసుకోవాలనుకున్నా సో సెలెక్షన్ రెక్టాంగిల్ మార్కెట్లతో సో ఇమేజ్ ఎక్కడైతే ఉందో సో ఆ ఇమేజ్ ని సెలెక్షన్ చేస్తేనే మనకు కాపీ అనేది అవుతుంది. అగైన్ ఎంటీ లేయర్ పైన డిఫరెంట్ లేయర్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు కాపీ అనేది క్రియేట్ అనేది అవుతుంది. ఇది హోమ్ లేయర్. సో మీకు స్టార్టింగ్ లో ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే సో ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి నేమ్ పైన. సో ఇలా రీనేమ్ కూడా చేసుకోవచ్చు. సో మీకు కన్ఫ్యూజన్ కంట్రోల్ టీ, కంట్రోల్ జే కాపీ, కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్. ఇది మ్యాండేటరీ కాదు. సో ఇక్కడ అప్లై అయినా చేసుకోవాలనుకున్నా అప్లై అయినా చేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు సేమ్ కార్నర్ కూడా మనం అండ్ ఎడ్జెస్ ని ఎరేజర్ టూల్ తో సైజ్ డిక్రీస్, కంట్రోల్ టీ, మూవ్ టు టాప్. ఇలా బ్లెండ్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఎక్స్టెండ్ ని కంప్లీట్ అయిపోయింది. అండ్ ఎవ్రీ పిఎన్జిలో ఎక్స్టెండ్ అనేది అండ్ బ్లెండింగ్ అనేది చేసుకోవచ్చు. సో మనకి అంతా మ్యాండేటరీ కాదు. డబుల్ లేదు. సో ఇలా సెలెక్షన్ చేస్తే సో ఎడ్జెస్ ని తీసేస్తా. సో కార్నర్స్ కంప్లీట్ గా డ్రా చేస్తే బ్లెండ్ అని అవుతుంటుంది. సో ఇక్కడ మ్యాండేటరీ కాదు. సో అప్లై అయినా చేసుకోవాలనుకున్నా అప్లై అయినా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం డిఫరెంట్ ఇమేజెస్ ని సో ఇది అవుట్డోర్ రిలేటెడ్ లో ఉన్నప్పుడు మనకు సో ఈ ప్లేసెస్ లో స్కై అనేది ఉంటుంది. సో మనం దీనికోసం స్కై అనేది అప్లై చేస్తాం. అండ్ కలర్ ని అప్లై చేస్తే సో రియలిస్టిక్ గా ఉండదు. సో ఎందుకంటే హౌస్ వెనకాల ఎప్పుడైనా మనకు అవుట్డోర్ నుండి చూసినప్పుడు ఇమేజ్ లో ఎనీ ఇమేజ్ లో అయినా సో ప్రతి ఇమేజ్ లో బ్యాక్గ్రౌండ్ లో అవుట్డోర్ నుండి షూట్ చేసినప్పుడు స్కై అయినా ఉంటుంది మనకు, కలర్స్ అనేది ఉండదు. సో కలర్ అనేది అప్లై చేస్తే మనకు అన్ప్రొఫెషనల్ గా ఉంటుంది. ఎనీ ఇమేజ్ బయట నుండి మనం తీసిన ఫొటోస్ కి అవుట్డోర్ లో ప్రతి ఇమేజ్ ట్రావెలింగ్ రిలేటెడ్ లో అప్లై అనేది చేసి సో ఇఫ్ మనం అవుట్డోర్ లో ఉన్నప్పుడు సో ప్రతి దానికి మనం స్కై అనేది అప్లై అనేది చేయాలి. సరే హోమ్ టూర్ రిలేటెడ్ అండ్ ట్రావెల్ రిలేటెడ్ లో ప్రతి దానికి మీకు స్కై అనేది ఉంటుంది. సో మనం రియలిస్టిక్ గా మనం ఉన్నట్టు క్రియేట్ అనేది చేయాలి. సో కలర్స్ అనేది కూడా చూసింగ్ అనేది చేసుకోవచ్చు, బట్ అంత ప్రొఫెషనల్ గా అనిపించదు మనకు. సో ఈ ప్లేసెస్ లో మనం ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ తో కలర్స్ అనేది డిక్రీజ్ ఆర్ గ్రేడియంట్స్ ఆర్ సింగిల్ కలర్స్ అనేది చూసింగ్ అనేది చేసినప్పుడు సో బ్లెండింగ్ అనేది సొంత పర్ఫెక్ట్ గా ఉండదు. ఏదైనా కలర్స్ అనేది అప్లై చేసినప్పుడు బ్లెండింగ్ ఏదైతే మనం ఇమేజెస్ ని 2 ఇమేజెస్ ని సోర్స్ అనేది తీసుకుంటామో సో 2 ఇమేజెస్ కి బ్లెండ్ అనేది అవ్వాలి. అప్పుడు మనకు ప్రొఫెషనల్ లుక్ అనేది రాదు. సో దానికోసం ఎక్కడైతే అవుట్డోర్ లో ఇమేజెస్ లో ఒరిజినల్ ఇమేజెస్ లో స్కై అనేది ఉంటుందో సో ఆ ప్లేసెస్ లో మనం స్కై ని అప్లై అనేది చేయాలి. సో ఈ మర్జ్ చేసిన లేయర్స్ అన్ని సెలెక్షన్ అనేది చేసుకోండి. కంట్రోల్ తో హోల్డ్ చేసుకొని క్లిక్ చేస్తుంటే సెలెక్ట్ అనేది అవుతుంటుంది. అండ్ ఈ లేయర్స్ ని ఒక సింగిల్ లేయర్ గా కన్వర్ట్ అనేది చేసుకోవాలనుకుంటే కంట్రోల్ ఈతో సెలెక్షన్ చేస్తే మీకు సింగిల్ లేయర్ గా కన్వర్ట్ అనేది అవుతుంది. సో ఇవన్నీ కలిపి మనం ఎక్స్టెండ్ చేసిన తర్వాత కూడా సింగిల్ లేయర్. సో నోట్ చేసుకోండి షార్ట్ కట్ కంట్రోల్ ఈ. మర్జ్ చేసుకోవాలి లేయర్స్ అనుకుంటే కంట్రోల్ ఈ క్లిక్ చేస్తే మర్జ్ అనేది అవుతుంటుంది. అది సెలెక్షన్ చేసుకొని కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని తీసుకోవచ్చు. అండ్ షార్ట్ కట్ గుర్తు లేకపోతే రైట్ క్లిక్ చేస్తే మర్జ్ లేయర్స్ క్లిక్ చేస్తే సో ఈ 4 లేయర్స్ ఏదైతే ఉందో సింగిల్ లేయర్ గా కన్వర్ట్ అనేది అవుతుంటారు. సో అప్పుడు నంబర్ ఆఫ్ లేయర్స్ అనేది ఉండదు. అండ్ దీన్ని మళ్ళీ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటే రైట్ క్లిక్ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. సో ఇఫ్ క్లారిటీ లాస్ అవ్వకుండా లాక్ చేసుకోవాలనుకుంటే ఈ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది యూజ్ అవుతుంటుంది. అండ్ ఆల్రెడీ మనం ట్రాన్స్ఫార్మ్ చేసాం కాబట్టి సో నాట్ రిక్వైర్డ్. సో ఇఫ్ మీకు ఇఫ్ ఎనీ కేసెస్ లో మీరు సో దీన్ని మూవ్ చేస్తారా అనుకున్నప్పుడు కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అప్లై చేసుకుంటే సరిపోతుంది.
సో నెంబర్ ఆఫ్ లేయర్స్ డిస్టర్బెన్సింగ్ గా ఉంటుంది అనమాట. సో నేను అడ్జస్ట్మెంట్ చేసుకోగలుగుతాను లేయర్స్ మూవ్ అయినా అనుకున్నప్పుడు సేమ్ అలానే యూజింగ్ అని చేసుకోవచ్చు. సో మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ అని చేస్తుంటే సో లేయర్స్ ని అడ్జస్ట్మెంట్ ఈజీగా తెలుస్తుంటుంది. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్. సో దీని ప్లేసెస్ లో కూడా మనం స్కై యాడ్ చేద్దాం. సో ఈ టూ క్లాసెస్ లో మీరు రెగ్యులర్ గా స్కైనే చూస్తుంటారు. నెక్స్ట్ దాంట్లో కలర్స్ తో ఎలా డిజైన్ చేసుకోవాలి, ఈ టెక్ ఛానల్స్ కి ఇండోర్ లో షూటింగ్ అనేది చేస్తుంటారు. సో వాటికి మనం స్కై అనేది అప్లై అనేది చేయాలి. టెక్ రిలేటెడ్ లో అండ్ మనీ ఫ్యాక్టరీ రిలేటెడ్ లో వాళ్ళు కంప్లీట్ గా ఇండోర్ లో షూట్ చేస్తుంటారు. సో వాటికి మనం స్కై రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్స్ అనేది అప్లై అనేది చేయగలం. సో దానికోసం కలర్స్ తో ఎలా డిజైన్ చేయాలని ఉంటుంది. సో సెలెక్షన్ ఏరియా ఎడ్జెస్ ని సెలెక్షన్ చేసుకోండి. సో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అండ్ డౌన్. సో ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిందో ఆ ప్లేస్ లో యాడింగ్. సో సెలెక్షన్ కి సో రెగ్యులర్ గా ఇవన్నీ యాడ్ అవుతుంటాయి. కంట్రోల్ ఎంటర్ సెలెక్షన్ అండ్ బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే క్లిక్ ఆన్ యాడ్ లేయర్ మాస్క్. సో ఇఫ్ మీకు ఆపోజిట్ లో రిమూవ్ అన్నది అవుతుంటే సో లాస్ట్ క్లాస్ లో చెప్తున్నాం కదా షార్ట్ కట్ ఏంటి. సో ఆపోజిట్ లో రిలీజ్ అయితే అండ్ బ్యాక్గ్రౌండ్ అనేది సో దీన్ని మళ్ళీ నార్మల్ లోకి తీసుకోవాలనుకుంటే షార్ట్ కట్ ఈ షార్ట్ కట్ ని యూజింగ్ అనేది చేస్తాం. కంట్రోల్ ఐ క్లిక్ చేస్తే మనకు మాస్క్ ని సెలెక్షన్ చేసుకోండి అండ్ ఇమేజ్ ని సెలెక్షన్ చేస్తే సో కలర్స్ అనేది చేంజ్ అవుతుంది అండ్ డిఫరెంట్ మోడ్ లోకి తీసుకెళ్తుంటవి. అగైన్ కంట్రోల్ జెడ్ బ్యాక్ రావాలంటే కంట్రోల్ జెడ్ మాస్క్ ని సెలెక్షన్ చేసి కంట్రోల్ ఐ క్లిక్ చేస్తే ఇమేజ్ అనేది యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇమేజ్ ఏదైతే ఇన్సైడ్ ఇమేజ్ అవుతుందో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఈ ప్లేస్ లో మనం అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఏదైనా ఇమేజ్ ని మనం బ్లెండింగ్ అనేది చేసుకోవాలనుకుంటే సో మనకు పర్ఫెక్ట్ గా బ్లెండ్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు సో ఫోటో వెనకాల యాడ్ చేస్తే సరిపోతుంటారు. సో ఇక్కడ నేను ఈ టూ ఇమేజెస్ కి బ్లెండింగ్ అనేది చేయాలనుకుంటున్నాను. సో ఈ టూ ఇమేజెస్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంది అండ్ ఇవి ఎంత పర్ఫెక్ట్ గా బ్లెండింగ్ చేసినా సో ఇది కంప్లీట్ గా రోడ్ రిలేటెడ్ లో ఉంది, హోమ్ రిలేటెడ్ లో ఉంది. అప్పుడు నాకు డిఫికల్ట్ గా ఉంది బ్లెండింగ్ చేయడానికి. సో ఎడ్జెస్ ని ఏదైనా రిమూవ్ చేసినా కొంత ప్రొఫెషనల్ గా కనిపించదు మనకు. ఇక్కడ వరకు అయితే ఎన్ని కేసెస్ లో మీకు అవైలబుల్ లేనప్పుడు సో డ్రా చేస్తే కొంచెం వరకు బ్లెండ్ అనేది అవుతుంటది. సో ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ప్రొఫెషనల్ గా ఇలాంటి ఇమేజెస్ సోర్స్ అనేది ఉన్నప్పుడు ఏదైతే ఫోటో అని ఉందో సో ఆ ఫోటో వెనకాల యాడ్ చేస్తే మనకు 50% వరకు బ్లెండ్ అనేది అవుతుంది. సో ఇక్కడైతే కనిపిస్తుంది, ఎడ్జెస్ లో యాడ్ చేస్తే కనిపిస్తుంది అండ్ ఇక్కడ కనిపిస్తుంది. సో అదే ఫోటో వెనకాల యాడ్ చేస్తే ఒక 50% వరకు ఇమేజ్ అనేది ఆటోమేటిక్ గా బ్లెండ్ అనేది అయిపోయింది. సో ఇక్కడ ఫోటో వెనకాల యాడ్ చేసిన మనకు బ్లెండింగ్ అనేది అవుతుంది. సో ఇలాంటి టిప్స్ ని యూజ్ చేసుకొని కూడా మనం ఇమేజెస్ ని రియలిస్టిక్ లుక్ గా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ యాడ్ చేస్తే ఎలా ఉంది ఇమేజ్ అండ్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ లో యాడ్ చేస్తే ఎలా. సో బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకు ఒక 70-80% వరకు బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ లో మనం బ్లెండింగ్ అనేది చేసాం యూజింగ్. లాస్ట్ క్లాస్ లో మనం సో ఏదైనా బ్లెండింగ్ అవ్వకపోతే సో దాని టాప్ లో ఒక ఇమేజ్ ని అప్లై అని ఎలా అయితే చేస్తామో సో ఇక్కడ కూడా ఇలాంటి ప్లేస్ మనం యాడ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న ఏరియా ఏదైతే గ్లాస్ రిలేటెడ్ లో డిస్టర్బెన్స్ అనేది ఉందో దాన్ని కూడా మనం చూసింగ్ అనేది చేసుకోవచ్చు. దీన్ని కూడా రిమూవ్ చేద్దాం. సో ఈ ఏరియా కూడా డిస్టర్బెన్సింగ్ గా ఉంటాయి. సో నెక్స్ట్ ఏదైనా గ్రాస్ వస్తే ఈ రెండింటిని బ్లెండ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి గ్రాస్ రాలేదు కాబట్టి ఈ ఏరియాని కూడా రిమూవ్ చేసుకుంటే అయిపోతుంది. సో ఏదైనా ఇమేజ్ మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకునేటప్పుడు హైడింగ్ లో ఉంటే సో అన్హైడ్ సో ఇలా హైడ్ చేసుకోండి. సో నాకు మీకు డిస్టర్బెన్సింగ్ గా ఉంది కదా ఇమేజ్.
కంట్రోల్ ఎంటర్. సో ఆల్రెడీ వన్స్ ఒకసారి మనం పెన్నుతో రిమూవ్ చేసిన బ్యాక్గ్రౌండ్ని సో మళ్ళీ రిమూవ్ అనేది చేసుకోవాలనుకుంటే సో మాస్క్ ని సెలెక్షన్ చేసుకోండి. ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఆర్ కంట్రోల్ బ్యాక్ స్పేస్. ఇక్కడ కలర్స్ అనేది డిఫాల్ట్ గా బ్లాక్ అండ్ వైట్ ఉన్నప్పుడే మనకి వర్క్ అవుతుంటుంది. వేరే డిఫరెంట్ కలర్స్ ఉంటే మీకు వర్క్ అనేది అవ్వదు. ఇక్కడ గ్రే పర్సెంట్ లో డిఫాల్ట్ గా మీరు మాస్క్ ని సెలెక్షన్ చేసుకున్నప్పుడు సో ఇప్పుడు నేను కలర్ బ్లూ యూజ్ చేస్తున్నాను. సో బట్ ఇక్కడ గ్రే కలర్ లోనే యాడ్ అవుతుంటాను. సో ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది చేసిన 50% వరకే రిమూవ్ అవుతుంటుంది. అలా కాకుండా వైట్ ని యాడ్ చేస్తే యాడ్, బ్లాక్ ని యాడ్ చేస్తే రిమూవ్. ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఆ కంట్రోల్ బ్యాక్ స్పేస్. సో ఇలా ఆల్రెడీ ఉన్న బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసినప్పుడు సో ఇలా ఒక ఏరియా అనేది యాడ్ అవుతుంటుంది. సో ఇప్పుడు యాడ్ అవుతాయి బ్రష్ టూల్తో జస్ట్ డ్రా చేస్తే రిమూవ్ అవుతుంది. ఇప్పుడు 2 ఇమేజెస్ అనేది బ్లెండింగ్ అనేది కంప్లీట్ అనేది. అండ్ టాప్ నుంచి డౌన్ కి బ్లెండ్ చేసుకోవాలనుకున్న ఇమేజ్ ని సో ఇక్కడ ఉన్న ఇమేజ్ ని స్కైలోకి బ్లెండ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ మనం క్లిక్ ఆన్ యాడ్ లేయర్ మాస్క్. సో వితౌట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ పెన్ టూల్ తోటి కాకుండా మనం నార్మల్ కూడా యాడ్ లేయర్ మాస్క్ అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది స్కై బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేద్దాం. స్కై బ్యాక్గ్రౌండ్ సెట్ చేయండి, సర్చ్ చేయండి. ఇమేజెస్ వరకు మీకు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అనేది కనిపిస్తుంటారు. మీకు నచ్చిన స్కై బ్యాక్గ్రౌండ్ చూసింగ్ అని చేసుకోవచ్చు. రియలిస్టిక్ గా ఉన్నా సో క్లౌడ్స్ హెవీగా లేకుండా సో నార్మల్ గా ఉన్న స్కై బ్యాక్గ్రౌండ్స్ ని చూస్ చేసుకోండి. లైసెన్స్ టైప్ ఫ్రీ. సో హెవీ క్లౌడ్స్ యాడ్ చేసినప్పుడు మన టెక్స్ట్ అనేది డిస్టర్బెన్స్ అని అవుతుంటుంది. సో నార్మల్ క్లౌడ్స్ ఉన్నాయి యాడ్ చేసుకోండి. సో డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ మూవ్ డౌన్, కంట్రోల్ టీ, ట్రాన్స్ఫార్మ్. అండ్ టాప్ లోకి మూవ్ చేసుకోవాలనుకున్నా టాప్ లోకి మూవ్. సో అగైన్ బీచ్ రిలేటెడ్ లో విజిబుల్ అవ్వకుండా సో డౌన్ కి యాడ్ చేసుకోండి. సో అగైన్ ఇక్కడ ఉన్న ఇమేజ్ అనేది బ్లెండ్ అనేది అవ్వట్లేదు. సో ఏదైనా ఇమేజ్ ని మనం బ్యాక్గ్రౌండ్ లోకి బ్లెండ్ చేసుకోవాలనుకుంటే సో ప్రొఫెషనల్ వేలో మనం గ్రేడియంట్స్ తో బ్యాక్గ్రౌండ్ లో రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో ఇవి మీకు ఇంకా ఫర్దర్ క్లాసెస్ లో ఇన్ డెప్త్ యాడ్ అవుతుంటది. సో 2 టైప్స్ లో చేసుకోవచ్చు. గ్రేడియంట్ తో ఎలా చేసుకోవాలో చెప్తాను. సో ఇది గ్రేడియంట్ అని అర్థం అవ్వకపోతే సో బ్రష్ టూల్ తో ఎలా చేసుకోవాలో చెప్తాను. గ్రేడియంట్ ఓపెన్ చేసిన తర్వాత సో టాప్ లో గ్రేడియంట్ కలర్స్ అనేది కనిపిస్తుంటాయి. సో డౌన్ క్లిక్ చేస్తే మీకు ఆల్ గ్రేడియంట్ టూల్స్ అనేది కనిపిస్తుంటాయి. సో డిఫాల్ట్ గా సో ఇక్కడ వరకు ఫోల్డర్స్ వరకు ఫోటోషాప్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ మనం ఓన్ గా ప్రొవైడ్ చేసిన గ్రేడియంట్స్ తో సేవ్ అనేది చేసుకోవాలి. సో మనం ఆల్రెడీ ప్రొవైడ్ చేసాం కదా గ్రేడియంట్స్. సో వీటిని సేవ్ అని చేసుకోవాలి. సో ఏదైనా గ్రేడియంట్ ని సేవ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఒక కలర్ అనేది ఉంది. సో అది ఆల్రెడీ సేవ్ అయిపోయింది. సో ఎనీ కలర్ చూస్ చేస్తే ఇక్కడ గ్రేడియంట్ ఓవర్లే అని కనిపిస్తుంటారు ప్రతి టెక్స్ట్ ఆప్షన్ కి. సో ఈ కలర్ ని సేవ్ చేద్దాం. సో క్లిక్ ఆన్ గ్రేడియంట్ ఓవర్లే. సో ఆల్రెడీ ఎఫెక్ట్స్ ఓపెన్ చేయగానే గ్రేడియంట్ ఓవర్లే ఆప్షన్ వచ్చింది. అండ్ డౌన్ కి స్క్రోల్ చేయండి అండ్ లాస్ట్ లో ఒకసారి క్లిక్ చేయండి. సో
లాస్ట్ది ఎల్లో కలర్ ఉంది. సో ఈ గ్రేడియంట్ సేవ్ చేసుకోవాలనుకుంటే సో లాస్ట్లో ఒకసారి క్లిక్ చేయండి. న్యూ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సేవ్ అనేది అయిపోయింది. సో ఇలా ఇక్కడ ఉన్న ప్రతి గ్రేడియంట్ని సేవ్ అనేది చేసుకోండి. సో అది మీకు లాస్ట్ ప్రివ్యూలో కూడా విజిబుల్ అవుతుంటుంది. ఇక్కడ ఎల్లో తర్వాత నెక్స్ట్ కలర్ ఇందాక మనం సేవ్ చేసిన గ్రేడియంట్. సో ఇలా ఇక్కడ ఉన్న ప్రతి గ్రేడియంట్ అనేది సేవ్ అనేది చేసుకోండి సింపుల్గా. సో ఇప్పుడు మీకు ఓపెన్ అవ్వకపోతే సో దీని ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. inisansfont.com డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు అప్పుడు ఓపెన్ అనేది అవుతుంది. గ్రేడియంట్స్తో ఎలా రిమూవ్ చేయాలి అండ్ బ్రష్ టూల్తో ఎలా రిమూవ్ చేయాలి చెప్తాను. సో గ్రేడియంట్లో ఓన్లీ సో మనం చెప్పుకుంటున్నాం కదా రెగ్యులర్గా మాస్క్లో బ్లాక్ ఫర్ రిమూవ్ అండ్ వైట్ ఫర్ యాడ్. సో ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ డిఫాల్ట్గా ఉంటుంది. సో ఇఫ్ మీ దాంట్లో డిలీట్ చేసుకుంటే సో అగైన్ మళ్ళీ కలర్స్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంటుంది. ఇలా బ్లాక్ అండ్ వైట్ ఉన్నప్పుడు సో మాస్క్ని చూస్ చేసుకొని ఈ ప్లేస్లో మనం కలర్ అనేది అప్లై చేసినప్పుడు సో ఎక్కడైనా ఒక ప్లేస్లో క్లిక్ చేయండి. షిఫ్ట్ హోల్డ్ చేసుకొని డ్రా చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లోకి బ్లెండ్ అనేది అయిపోయింది. ట్రాన్స్పరెన్సీ ఇమేజ్ లాగా లిటిల్ బిట్ కార్నర్లో యాడ్ చేస్తే ఇక్కడి వరకు బ్లెండ్ అనేది అవుతుంటుంది. ఆరు డిఫరెంట్ ఇమేజెస్ పైన చూస్తే ఈ టూ ఇమేజెస్ ని బ్లెండ్ చేయాలనుకుంటే టాప్ లో ఉన్న గ్రేడియంట్ ని మాస్క్ యాడ్ చేసి గ్రేడియంట్ తో డౌన్ నుండి టాప్ కి డ్రా చేస్తే సో ఆటోమేటిక్ గా మీకు యావరేజ్ గా యాడ్ అయిన అవుతుంటారు. సో కంప్లీట్ అడ్జస్ట్ డ్రా చేస్తున్నాము. సో ఎక్కడి వరకు అయితే షిఫ్ట్ హోల్డ్ చేసుకొని మిడిల్ లో క్లిక్ చేసి డ్రా చేస్తే ఆటోమేటిక్ గా మీకు టూ ఇమేజెస్ అనేది బ్లెండ్ అనేది అవుతుంది. సో దీన్ని మనం సింపుల్ గా ఇంకా ఇది ప్రొఫెషనల్ వే మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే అర్థం అవుతుంటుంది. ఆ మాస్క్ ని యూజ్ చేసుకొని బ్రష్ తో సేమ్ వర్కౌట్ చేసుకోవచ్చు. సో బట్ మనకి స్ట్రైట్ లైన్ లాగా యాడింగ్ అనేది చేయలేదు. యూ కెన్ యాడ్ లేట్ మాస్క్. సో అంత టైం లేదు బ్రష్ తో ఈజీగా చేసుకోవాలనుకుంటే చూస్ సాఫ్ట్వేర్ బ్రష్ అండ్ జస్ట్ డ్రా. సో ఇది కూడా సేమ్ వర్క్ అవుతుంది. ఇప్పుడు స్కైలో బ్లెండ్ అనేది అయిపోయింది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇలా బ్లెండ్ అనేది చేసుకోవాలి ఇమేజెస్. సో నెక్స్ట్ ప్లేసెస్ లో టైటిల్స్, ఫాంట్ ఎంటర్ ఫాంట్ అనేది చూస్ చేసుకోండి. సో ఈ ఫాంట్ అనేది హైట్ అండ్ విడ్త్ అనేది డిక్రీజ్ కనిపిస్తుంటుంది మనకు. సో ఈ ప్లేస్ లో మనం యూజ్ చేసిన స్ట్రాటజీ ఏంటంటే క్లయింట్స్ నుంచి సో ఎవరైతే ఆడియన్స్ అనేది చూస్తుంటారో సో ర్యాండమ్ గా స్క్రోల్ చేసే ఆడియన్స్ కి మై హోమ్ టూర్ అనేది విజిబుల్ అనేది అవ్వాలి. అండ్ వన్స్ ఒకసారి వాళ్ళు క్లిక్ అనేది చేసిన తర్వాత సో అక్కడ చూపించేది సో మై పేరెంట్స్ హోమ్ టూర్ లాగా యాడ్ అవ్వాలి అనేది కాన్సెప్ట్ అనేది క్లయింట్ అనేది ప్రొవైడ్ అనేది చేశారు. సో అదే స్ట్రాటజీతో మనం క్లయింట్స్ కి డిజైన్ అనేది చేయాలి. సో ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ లో చూసే వాళ్ళకి హోమ్ టూర్ రిలేటెడ్ లో వ్యూస్ అనేది ఎక్కువ యాడ్ అవుతుంటాయి క్లయింట్స్ కి అండ్ యూట్యూబర్స్ కి. సో దానికోసం వాళ్ళు హోమ్ టూర్ సో మై హోమ్ టూర్ అనేది కాన్సెప్ట్ అనేది యాడింగ్ అనేది చేయాలి చెప్పారు. సో దీనికోసం సో మెయిన్ గా హైలైట్ అవ్వాల్సింది మై. సో ఏదైతే టాప్ లో పేరెంట్స్ రిలేటెడ్ ఉందో సో దాన్ని స్మాల్ గా యాడ్ చేసుకుని సరిపోతుందో. సో లాంగ్ లో చూసిన వాళ్ళకి సో స్టార్టింగ్ లో మై హోమ్ టూర్ అనేది పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంటారు. సో దాని వల్ల క్లిక్స్ అనేది ఎక్కువ వచ్చి అండ్ వ్యూస్ అనేది ఎక్కువ రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో బ్లాగ్ రిలేటెడ్ లో ఇక్కడ స్పేస్ ఉంటే యాడ్ డౌన్ మ్యాండేటరీ కాదు సేఫ్ అప్లై అనేది స్పేస్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు.
అండ్ వీటిని మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఫాంట్స్ కాకుండా సో టైటిల్స్కి రెగ్యులర్ ఫాంట్స్ని యూజింగ్ అనేది చేస్తూ అండ్ లాస్ట్ క్లాస్లో గ్రేడియంట్ అనేది అప్లై చేశారు కదా. సో దీనికి ఇక్కడ ఉన్న గ్రేడియంట్స్ని సో ఎలా క్రియేట్ అనేది చేశారో సో మీకు ఐడియా అనేది ఉండాలి ఫస్ట్. సో టెంప్లెట్స్ని యూజింగ్ అనేది చేయకండి. సో టెంప్లెట్స్ని మీరు ఈ డిజైన్స్ని ఫాస్ట్గా క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు సో ప్రాక్టీస్ స్టేజ్లో కాకుండా సో సాఫ్ట్వేర్ కంప్లీట్ కోర్స్ మీరు క్లయింట్స్కి అండ్ మీ ఓన్ ఛానల్స్కి వర్క్ చేసుకోవాలని ఈజీగా మీ వర్క్ ప్రాక్టీస్ అనేది చేసిన తర్వాత సో ఫాస్ట్గా ఎడిటింగ్ చేసుకోవాలి. పర్ డే మీరు ఒక 4 to 5 thumbnails అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో దానిపైన వర్క్ చేయడానికి ఈ టెంప్లెట్స్ మీకు ఈజీగా ఉంటాయని ప్రొవైడ్ చేస్తాం. సో ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ స్టేజ్లో ఉన్నారో సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇక్కడ ఉన్న ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలంటే సో 1 సెకండ్లోనే ఈ ఎఫెక్ట్ మొత్తం అప్లై అనేది అవుతుంటుంది. ఇలా చేస్తే మీకు ఈజీగానే ఉంటుంది. సో స్టార్టింగ్లో మీరు క్రియేట్ అనేది చేయండి. సో రైట్ క్లిక్ అండ్ క్లియర్ లేయర్ స్టైల్స్. సో గ్రేడియంట్స్ కావాలంటే సేవ్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్లో మనకు ప్లేస్ అనేది ఉంది. సో ఒక ఇమేజ్ని సెలెక్షన్ అనేది చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ బ్లెండింగ్ ఆప్షన్స్లో ఇందాక మనం ప్రొవైడ్ చేసిన స్ట్రోక్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఇప్పటి నుండి మీరు మాన్యువల్గా క్రియేట్ చేయండి ప్రతిదానికి. సో ఫర్దర్ మీకు టైం లేదనుకున్నప్పుడే సో టెక్స్ట్ టెంప్లెట్స్ అనేది ఇక్కడ ఉన్న ప్రతి ఎఫెక్ట్ అనేది వన్స్ ఒకసారి క్రియేట్ అనేది చేసిన తర్వాత సో ఇక్కడ ఉన్న ప్రతి కలర్ పైన మీరు వన్స్ ఒకసారి ప్రాక్టీస్ అనేది చేశారు. సో ప్రాక్టీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఓన్గా డిజైన్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసుకోండి. రైట్ క్లిక్ బ్లెండింగ్ ఆప్షన్స్ సేమ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అప్లై అనేది చేయాలనుకుంటే సో గ్రేడియంట్ ఓవర్లే ఓపెన్ చేయండి. ఫస్ట్ మనం గ్రేడియంట్ అనేది అప్లై చేద్దాం. సో డిఫాల్ట్గా బ్లాక్ ఆర్ గ్రీన్ రెడ్ కలర్ యాడ్ చేసుకోండి. బేస్డ్ ఆన్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ వైట్ ఆర్ గ్రీన్ యాడ్ చేసుకొని సో ఎనీ కలర్ అయినా అప్లై అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ బ్లెండింగ్ ఆప్షన్స్ ఓపెన్ చేయగానే గ్రేడియంట్ ఓవర్లే. సో ఇక్కడ ఇందాక మనం సేవ్ చేసుకున్న ప్రతి గ్రేడియంట్ సేవ్ చేసుకోమని చెప్పాను కదా. సో సేవ్ చేసుకున్న ప్రతి గ్రేడియంట్ని సేవ్ అనేది చేసుకోండి. సో ఓపెన్ గ్రేడియంట్ ఆర్ రీసెట్గా ఉంది. సో స్టార్టింగ్లో ఎలాంటి గ్రేడియంట్స్ కూడా లేదనుకున్నప్పుడు సో డిఫాల్ట్గా కొన్ని గ్రేడియంట్స్ అనేది ఉంటుంది మీకు రెడ్స్ అండ్ బ్లూస్. సో ఈ డిఫాల్ట్ గ్రేడియంట్స్ మనకి ఏం యూజ్ అనేది అవ్వదు. సో ఈ ఓల్డ్ వర్షన్స్లో నుండి యాడ్ అవుతున్న గ్రేడియంట్స్ ఇవన్నీ. సో చూస్ బేసిక్ అండ్ బ్లాక్ అండ్ వైట్. సో డిఫాల్ట్గా మనకు బ్లాక్ అండ్ వైట్ గ్రేడియంట్ అనేది ఉంటుంది. ఆర్ ఎనీ గ్రేడియంట్ని 2 కలర్ గ్రేడియంట్ ఉంది కదా. సో 2 కలర్ గ్రేడియంట్ని చూస్ చేసుకొని మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇఫ్ మీకు బ్లాక్ అండ్ వైట్ యాడ్ లేకపోతే సో ఇక్కడ ఒక కలర్ ఉంది ఆర్ డిఫరెంట్ కలర్ చూస్ చేద్దాం. ఆరెంజ్లో 2 కలర్ గ్రేడియంట్ అని ఉంది. సో ఈ 2 కలర్ గ్రేడియంట్ మనం సో ఇప్పుడు మనకు కనిపించే రెగ్యులర్ రెడ్ అండ్ డార్క్ రెడ్ రిలేటెడ్లో గ్రేడియంట్ అనేది చూసింగ్ అనేది చేసుకోవాలంటే డౌన్లో డార్క్నెస్ కలర్ అని ఉండాలి. సో దానికోసం చూస్ రెడ్ కలర్ అండ్ ఇది డార్క్ ఏరియా అండ్ ఇది ప్యూర్ లైట్. గ్రేడియంట్ అనేది మనం అండ్ గ్లో ఎఫెక్ట్ అనేది చూస్ చేసుకునేటప్పుడు సో ఇది డార్క్ కలర్ ఈ ఏరియా అనేది అండ్ ఇది లైట్ కలర్. సో డౌన్లో అండ్ సైడ్స్కి ఈ కలర్ ఉండాలి అండ్ టాప్లో అండ్ మిడిల్లో గ్లో ఎఫెక్ట్ అప్లై చేస్తే సో టెక్స్ట్ గురించి టెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో డౌన్లో ఈ కలర్ ఉంటుంది. సో టాప్లో ఈ కలర్ అనేది చూసింగ్ అనేది చేయాలి. అది ఎనీ కలర్ అయినా ఇక్కడ ఉన్న ప్రతి కలర్లో మీరు చూస్ చేస్తే ఎనీ కలర్లో అయినా ఈ ఏరియానే మనం చూసింగ్ అనేది చేయాలి. సో ఇందులో మీరు ఎనీ కలర్ అనేది యూజ్ చేయండి. గ్రేడియంట్ సేమ్ ఆప్షన్స్ ఉంటుంది, మీకు ఎలాంటి చేంజెస్ అనేది ఉండదు. ఓకే. సో ఇక్కడ ఉన్న డార్క్ కలర్ అనేది చూస్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ మూవ్ టాప్. సో నెక్స్ట్ లైట్ కలర్ క్లిక్ ఆన్ ఓకే. సో అప్లై అనేది అయిపోయింది.
అండ్ క్లిక్ ఆన్ ఓకే. సో దీన్ని సేవ్ చేసుకోవాలనుకుంటే, సో నాకు మీ దాంట్లో ఈ గ్రేడియంట్ అనేది సేవ్ అనేది లేదు. సో ప్రతి కలర్ని ఇలా సేవ్ చేసుకోండి, గ్రీన్, డార్క్ బ్లూ అండ్ మీకు నచ్చిన కలర్ ప్రతిదాన్ని ఇలా సేవ్ చేసుకోండి. లాస్ట్లో ఒకసారి క్లిక్ చేసి నేను క్లిక్ చేయగానే ఈ గ్రేడియంట్ మీ దాంట్లో కూడా యాడ్ అనేది అయిపోయింది. సో ఎవరి హెల్ప్ లేకుండా మీరు కూడా పిహెచ్డి ఫైల్ డౌన్లోడ్ అయినా అవ్వకపోయినా మీరు కూడా యూజింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏదైనా బ్లూ కలర్ని సేవ్ చేసుకోవాలనుకుంటే, సో డౌన్ బ్లూ కలర్ సెలెక్ట్ అండ్ సేమ్ కలర్లోనే టాప్లో కలర్ని యాడ్ చేస్తే మీకు బ్లూ కలర్ గ్రేడియంట్ కూడా సేవ్ అనేది అయిపోయింది. డౌన్కి స్క్రోల్ చేసి యూ కెన్ న్యూ. సో ఇలా ఫస్ట్ మీరు ఒక ప్రాక్టీస్ అనేది చేయండి. సో ఇక్కడ ఉన్న గ్రేడియంట్ ఆల్రెడీ సేవ్ అనేది చేసిన తర్వాత సో కలర్ని చూసింగ్ అని చేసాను, క్లిక్ ఆన్ ఓకే. సో ఈ డార్క్నెస్ అనేది సో టాప్లో కాకుండా అండ్ డౌన్లోకి యాడ్ చేసుకోవాలనుకున్న యూజింగ్ మూవ్ టూల్తో మనం సో టెక్స్ట్ పైన క్లిక్ చేయగానే గ్రేడియంట్ని మనం డౌన్కి టాప్కి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో 50% డార్క్నెస్ అండ్ మిగతా 50% లైట్నెస్. సో ఇలా కంప్లీట్గా టాప్కి డౌన్కి కాకుండా సో ఎగ్జాక్ట్గా మిడిల్లో అప్లై అనేది చేయండి. సో నెక్స్ట్ యాడ్ చేయాల్సింది స్ట్రోక్ తర్వాత గ్రేడియంట్ తర్వాత స్ట్రోక్. సో ఈ స్ట్రోక్కి మెయిన్గా చాలా మంది మిస్టేక్ అనేది చేస్తుంటారు. ఏదైనా స్కై రిలేటెడ్లో బ్యాక్గ్రౌండ్స్ని అప్లై అనేది చేసినప్పుడు మీరు వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అప్లై అనేది చేసినప్పుడే వైట్ కలర్ స్ట్రోక్ అనేది ఉండాలి. అండ్ కలర్ బ్యాక్గ్రౌండ్స్కి ఎలా అప్లై చేయాలో సో మనకి ఫర్దర్ క్లాసెస్లో ఉంటుంది. స్ట్రోక్ ఇంక్రీజ్ సో 3 సో లిటిల్ బిట్ స్ట్రోక్ సైజ్. సో నెక్స్ట్ స్ట్రోక్ అనేది ఇంక్రీజ్ అనేది చేసినప్పుడు సో నెక్స్ట్ ఏదైతే పక్కన టెక్స్ట్ అనేది ఉందో దానికి టచ్ అనేది అవ్వకుండా ఇంక్రీజ్ అనేది చేయాలి. ఇక్కడ 5% 7% ఇంక్రీజ్ చేయగానే సో పక్కన టెక్స్ట్కి టచ్ అనేది అవుతుంది సమ్ ప్లేసెస్లో. సో అలా టచ్ అనేది అవ్వకుండా ఇక్కడ 2 to 3% 4% వరకు స్ట్రోక్ని ఇంప్రూవ్. సో ఈ స్ట్రోక్ డిఫాల్ట్గా ఇన్సైడ్ అని ఉంటుంది. సో ఇన్సైడ్ కాకుండా అవుట్ సైడ్కి యాడింగ్ అనేది చేయాలి. డిఫాల్ట్గా మీకు ఇన్సైడ్ ఉంటుంది, అవుట్ సైడ్కి చూజ్ చేయండి. సో వన్స్ ఒకసారి సేవ్ చేస్తే క్లిక్ చేస్తే మీరు మీకు డిఫాల్ట్ క్లిక్ చేస్తారు అనుకోండి, ఎవ్రీ టైం మీకు అవుట్ సైడ్కే ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఎవ్రీ టైం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 4% అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ డ్రాప్ షాడో. సో డ్రాప్ షాడో క్లిక్ ఆన్ రీసెట్ టు డిఫాల్ట్ క్లిక్ చేయండి. అండ్ డ్రాప్ షాడోని డౌన్కి మూవ్ చేసుకోవాలంటే డిస్టెన్స్ అని ఉంది కదా, సో డిస్టెన్స్ నియర్ బై. సో ఇలా లాంగ్లో ఉండకూడదు, మళ్ళీ నియర్ బై. సో 10 to 15% ఇలా లాంగ్లో ఉండకూడదు. అండ్ క్లోజప్లో డిఫాల్ట్గా మనకు టెక్స్ట్ వెనకాల సైడ్ మనకు డ్రాప్ షాడో అని ఉంటుంది. సో అది మీకు విజిబుల్ అవ్వదు. సో మనం డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అనేది చేసినప్పుడే డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అనేది చేసినప్పుడు మనకు విజిబుల్ అవుతుంటుంది. సో దీన్ని కూడా లాంగ్లో ఇలా కాకుండా సో లిటిల్ బిట్ డ్రాప్ షాడో తర్వాత కనిపించేలాగాలి. సో ఇలాంటి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ స్ట్రోక్ అప్లై చేసినప్పుడు స్ట్రోక్ బ్లాక్ కలర్ ఉంటుంది, ఆ కలర్ బ్యాక్గ్రౌండ్స్కి అగైన్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ రెండింటిని ఎప్పుడు మిక్స్ అనేది చేయకూడదు. ఓకే, ఇలా టెక్స్ట్ ఎఫెక్ట్ని హైలైట్ అయ్యేలాగా యాడింగ్ అనేది చేస్తుంది. సో ఈ టెక్స్ట్ అనేది విజిబుల్ అవుతుందా లేదా అనేది సో మనం 12%లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఎస్, విజిబుల్ అవుతుంది, బట్ మనం వైట్ స్ట్రోక్ని అప్లై చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా విజిబుల్ అవుతుంటాం. జస్ట్ ర్యాండమ్ డ్రా. ఇంకా టెక్స్ట్ అనేది ఐ క్యాచింగ్ అవ్వడానికి సో ఇలాంటి వైట్ కలర్ అవుట్లైన్ అనేది మనం బ్రష్తో ప్రొవైడ్ అనేది చేస్తున్నాం. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. సో మొబైల్లో ఇలా అప్లోడ్ చేస్తే కొన్నిసార్లు మనకు విజిబుల్ అని అవ్వకపోవచ్చు. సో ఇంకా హైలైట్ అవ్వాలి అండ్ ఎవ్రీ వన్ ఐ క్యాచింగ్ ఉండాలి అక్కడ ఏదైతే ఉందో, సో దాన్ని ఈజీగా అనలైజ్ చేసుకోవాలి అండ్ రీడబుల్ ఉండాలి, హైలీ రీడబుల్ ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటి టిప్స్ అనేవి మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. యాజ్ ఏ ఆడియన్స్గా మనం ఎలా అయితే వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్ చూస్తుంటారో సో వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి మనం డిజైన్ అనేది చేయాలి. సో అప్పుడే వాళ్ళకి వ్యూస్ అనేది వస్తుంటుంది
అండ్ ఒక ప్రొఫెషనల్ డిజైన్ లాగా ఉంటుంది. సో వీటిని చూసి మనకి ఇంకా నంబర్ ఆఫ్ రిఫరెన్సెస్ కూడా యాడ్ అని అవుతుంది. ఇలా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. దీనికి పర్ఫెక్ట్గా యాడ్ చేద్దాం. సో ఇలాంటి ఫాంట్స్కి టాప్లో యాడింగ్ స్మాల్గా అండ్ లాగ్ రిలేటెడ్ టెక్స్ట్ని, సో స్పేస్ ఎక్కడైతే ఉందో అక్కడ అనలైజ్. రెగ్యులర్ ఫాంట్స్ కాకుండా మనం ఇటాలిక్ ఫాంట్స్ అండ్ సిగ్నేచర్ ఫాంట్స్ని యాడింగ్ అనేది చేద్దాం. సో dafont.com ఓపెన్ చేసుకోండి. dafont.com వెబ్సైట్. ఇక్కడ మీకు హ్యాండ్ రైటర్ అనే ఆప్షన్ ఉంటుంది. కొన్ని కేటగిరీస్ కనిపిస్తుంటాయి టాప్లో మీకు. స్కూల్ అండ్ బ్రిష్, హ్యాండ్ రైటెన్ అండ్ పిక్సెల్ విత్ ప్యాటర్న్ అండ్ వేరియస్ ఫాంట్స్ హర్రర్ రిలేటెడ్లో ఫాంట్స్కి యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో టీవీస్కి అండ్ మూవీస్కి యూజ్ చేసేవి అండ్ లోగోస్కి. సో ఈ వ్యాలంటైన్ ఏదైనా హాలిడే రిలేటెడ్లో మీరు ఏదైనా పోస్టర్ డిజైన్ చేసుకోవాలనుకున్నా వ్యాలంటైన్, సో క్రిస్మస్, సో ఇలాంటివి హాలోవెన్ రిలేటెడ్లో ఉంటుంది. సో ఇక్కడ హ్యాండ్ రైటన్ ఫాంట్స్ అనేది చూసింగ్ అని చేస్తే ఇలా స్క్రిప్ట్ ఫాంట్స్ అని ఉంటుంది. సో ఇలాంటి ఫాంట్స్ మనం స్మాల్ టెక్స్ట్కి యూజింగ్ అనేది చేసుకోవచ్చు. నంబర్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ఫాంట్స్ అనేది ఉంటుంది ఇందులో. సో ఇక్కడ ఒక ఫాంట్ అని ఉంది. సో జస్ట్ డౌన్లోడ్. సో 1 సెకండ్లో మీకు డౌన్లోడ్ అవుతుంటుంది. సో రైట్ క్లిక్, ఎక్స్ట్రాక్ట్ ఆల్ అండ్ టెక్స్ట్ ఫైల్స్ ని సెలెక్షన్ చేసుకొని కంట్రోల్తో రైట్ క్లిక్ అండ్ క్లిక్. ఆల్రెడీ ఉంది కాబట్టి ప్రొవైడ్ చేసిన టెక్స్ట్ ఫాంట్స్ లో ఉంటాయి. సో టెక్స్ట్ ప్రివ్యూ అనలైజ్ అని చేసుకోవడానికి కూడా ఇక్కడ ఆప్షన్స్ అని ఉంటుంది. సో ఇక్కడ ప్రివ్యూ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ మైకి అప్లై అనేది చేద్దాం అనుకుంటాం. ఇక్కడ మీరు ప్రివ్యూ చెక్ చేసుకోవచ్చు. సో ఏదైతే మనకు పర్ఫెక్ట్ గా ఉందో, సో ఇందాక మనం డౌన్లోడ్ చేసింది పర్ఫెక్ట్ గా ఉందో లేదో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న ఫాంట్ అనేది సో పర్ఫెక్ట్ గా అండ్ క్రిస్పీగా ఉంది అండ్ క్లిక్ ఆన్ డౌన్లోడ్. ఇలా ప్రివ్యూ చెక్ చేసుకుని కూడా మనం టెక్స్ట్ ఎలా అయితే విజిబుల్ అవుతుందో సో దాన్ని యూజింగ్ అనేది చేసుకోవచ్చు. ఇమేజెస్ ని ఇవి టెక్స్ట్ ఫైల్స్ ని చేసి కంట్రోల్ అయితే సెలెక్షన్ రిప్లేస్. సో ఈ ఫాంట్స్ కూడా ఆల్రెడీ ప్రొవైడ్ చేసిన ఫాంట్స్ లో ఉంటుంది. ప్రతి ఇంపార్టెంట్ ఫాంట్స్ ఏదైతే ఉందో సో అవన్నీ మీకు ప్రొవైడ్ అనేది చేస్తాం. సో మీ డ్రైవ్ లింక్ లో ఉంటుంది. కంట్రోల్ అయితే సెలెక్షన్ చేసుకొని వన్స్ ఒకసారి ఫైల్ సేవ్ చేసుకోండి. సో ఫ్రీక్వెంట్ గా అలవాటు చేసుకోవాలి మీరు. సో ఏదైనా పవర్ ఇష్యూస్ అదే ఏదైనా హ్యాంగ్ అయ్యి డిలీట్ అయిపోయినా సో మళ్ళీ ఫస్ట్ నుండి డిజైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇందాక ఫాంట్ డౌన్లోడ్ చేసిన ఫాంట్ చాక్లెట్ ఫాంట్, చాక్లెట్ రెగ్యులర్. ఇలాంటి ఫాంట్స్ మనం యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో టాప్ లో స్మాల్ గా విజిబుల్ అయ్యేలా. సో అక్కడ మనకు హోమ్ టూర్ అనేది యాడింగ్ అనేది అవుతుంది, సరిపోతుంది. నెక్స్ట్ ఇందాక డౌన్లోడ్ చేసిన పీనట్ బటర్ అని ఒక ఫాంట్ అన్నాం. సో ఇలాంటి ఫాంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి కూడా పర్ఫెక్ట్ గా లేకపోతే మన ఫేవరెట్ ఫాంట్స్ లిస్ట్ లో హ్యాండ్సిరా అని ఒక ఫాంట్ అనేది ఉంటుంది రెగ్యులర్ గా. హ్యాండ్సిరా అండ్ ఎప్పుడైనా మనం ఇలాంటి సిగ్నేచర్ ఫాంట్స్ హ్యాండ్ రైటెడ్ ఫాంట్స్ ని యూజింగ్ అనేది చేసేటప్పుడు ఆల్ క్యాప్స్ అనేది రిమూవ్ అనేది చేయాలి. ఆల్ క్యాప్స్ రిమూవ్ అనేది చేసినప్పుడే సో ఆ ఫాంట్ అనేది మీకు పర్ఫెక్ట్ గా యాడ్ అనేది అవుతుంటుంది. ఇందాక డిఫాల్ట్ గా సో ఆల్ క్యాప్స్ ఆన్ లో ఉంది కాబట్టి మీకు ఇలా విజిబుల్ అయింది. సో ఫస్ట్ వన్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ వన్ ని యాడింగ్ అనేది చేసుకోవచ్చు. రాస్లో టెక్స్ట్ ని హ్యాండ్ చీర్ అని ఒక ఫాంట్ అని ఉంటుంది. సో వీటిని కూడా మీరు రెగ్యులర్ గా సో ప్రొఫెషనల్ ఫాంట్స్ లో పిన్ లిస్ట్ లోకి స్టార్ మార్క్ లోకి యాడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫాంట్ ని కూడా అండ్ ఇందులో మీ దాంట్లో ఉన్న ఫాంట్స్ ని కూడా మీరు యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో కిందకి స్క్రోల్ చేస్తే మీకు సిగ్నేచర్ ఫాంట్ స్టైల్స్ అనేది కనిపిస్తుంటది. సో ఇక్కడ ఫాంట్స్ లో మీరు ఏదైనా చూసింగ్ కూడా చేసుకోవచ్చు రివ్యూలో. సో డిఫాల్ట్ అయితే సో మీకు డిఫికల్ట్ గా ఉంటే ఆన్సిరా
ఫాంట్ని అప్లై చేయండి. కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్. సో వీటికి కూడా స్ట్రోక్ సేమ్గా అప్లై చేయాలి. సో బట్ స్ట్రోక్ సైజెస్ అనేది డిక్రీజ్ అనేది చేయాలి. గ్రేడియంట్ టర్న్ ఆఫ్ చేసి సో చూస్ బ్లాక్ కలర్ అండ్ సేమ్ టెక్స్ట్కి సేమ్ ఎఫెక్ట్. డ్రాప్ షాడో ఆటోమేటిక్గా స్ట్రోక్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది అండ్ జస్ట్ డిక్రీజ్. అండ్ డ్రాప్ షాడో కూడా లెంత్ అనేది ఆటోమేటిక్గా లాంగ్లోకి వెళ్తుంటుంది. టెక్స్ట్ సైజ్ ఏదైతే డిక్రీజ్ అనేది అయిందో సో దాన్ని డిస్టెన్స్ అనేది అడ్జస్ట్మెంట్ అని చేసుకోవాలి నియర్ బైకి. దీనికి కూడా సేమ్ హ్యాండ్ షీరా ఫాంట్స్. సో ఇందులో మనం యూజ్ చేసిన ఫాంట్స్ ఓన్లీ 2 ఫాంట్స్ని యూజింగ్ అనేది చేసాం, హ్యాండ్ షీరా అండ్ యాంటర్. సో ఇవే ఇంటర్నేషనల్ ఫాంట్స్ ఈజీగా హై క్యాచీ అయ్యేలాగా ఉంటాయి మనకు. ఫస్ట్ వన్ క్యాప్స్ స్మాల్ లెటర్స్. ఇక్కడ కొన్ని ప్రివ్యూ కనిపిస్తుంది కదా, సో ఇలా చెక్ చేసుకోవచ్చు మీరు. హ్యాండ్ షీర్ అనేది పర్ఫెక్ట్ గా ఉంది. సో మిగతా లైట్ గా ఉన్నాయి. సో లైట్ గా ఉంటే అగైన్ విజిబుల్ అనేది అవ్వదు. సో ఇలా స్క్రోల్ చేస్తే మీకు ఫాంట్స్ అనేది చేంజ్ అనేది అయిపోతుంది. సో దీనికి కూడా సేమ్ ఫాంట్స్ ఏదైతే ఉందో సో టాప్ లో అప్లై చేసిన టెక్స్ట్ ఫాంట్స్ ఏదైతే ఉందో ఆల్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకొని సేమ్ ఎఫెక్ట్స్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసుకోవచ్చు. అండ్ క్లిక్ ఆన్ డ్రాప్ షాడో. Change stroke styles. So drop shot again design. So every text size కి అండ్ ఇది చేంజ్ అనేది అవుతుంటుంది. సో ఇక ఓకే. సో వన్స్ ఒకసారి టెక్స్ట్ అనేది అలైన్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో వీటికి గ్లో ఎఫెక్ట్ అండ్ ఛానల్ నేమ్ అనేది ప్లే అనేది చేస్తే సరిపోతుంది. సో ఎట్లా సో ప్రతి టెక్స్ట్ ఎఫెక్ట్ కి గ్లో ఎఫెక్ట్ అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో టెక్స్ట్ అనేది ఎప్పుడు టాప్ లో ఉండాలి. కంట్రోల్ జీ సెలెక్షన్ గ్రూప్ యాడ్ అనేది అయింది. సో ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్, థర్డ్ అండ్ ఫోర్త్ లేయర్ కంప్లీట్ గా గ్రూప్ లో యాడ్ అయింది. రైట్ క్లిక్ అండ్ బ్లెండింగ్ ఆప్షన్స్, క్లిక్ ఆన్ అవుటర్ గ్లో. సో రీసెట్ డిఫాల్ట్ అండ్ స్క్రీన్ నుండి నార్మల్ మోడ్. సో మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ అనేది చేస్తుంటే ఈజీగా ఉంటుంది. స్ప్రెడ్ ని ఇంక్రీజ్ అనేది చేయాలి. సో స్ప్రెడ్ ని ఇంక్రీజ్ చేస్తే సో వితౌట్ మీరు బ్రష్ టూల్ తోటి డ్రా చేయకుండా సో ఎక్కడైతే టెక్స్ట్ అనేది ఉందో సో టెక్స్ట్ లో ఆటోమేటిక్ గా అప్లై అనేది అవుతుంది. సో ఒపాసిటీ ఫుల్ గా ఉండాలి అండ్ కలర్ వైట్. సో మీరు డిఫరెంట్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన వర్క్ చేస్తే డిఫరెంట్ ని యూజింగ్ అనేది చేసుకోవచ్చు కలర్. సో ఇఫ్ మీరు డార్క్ కలర్ లో అప్లై అనేది చేసుకోవాలనుకున్నా సో ఇలా డార్క్ కలర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. బట్ స్ట్రోక్ వైట్ ఉన్నప్పుడు సో ఇదంతా పర్ఫెక్ట్ గా విజిబుల్ అవ్వట్లేదు. సో ఇలాంటి మిస్టేక్స్ అనేది చేయకూడదు డిజైన్ చేసేటప్పుడు. వైట్ అప్లై చేసిన తర్వాత సో ఇక్కడ మనకు ఇమేజ్ పైన యాడింగ్ అనేది అయిపోయింది. సో అలాంటప్పుడు ఇమేజ్ ని టాప్ లోకి మూవ్ చేసుకుంటే సరిపోతుంది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ టెక్స్ట్ పైన అప్లై చేస్తే ప్రాబ్లం అనేది క్రియేట్ అవ్వదు. సో ఎవ్రీ టైం మీరు ఛానల్ నేమ్ ని అండ్ ఇమేజెస్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో వన్స్ ఒక 5 డిజైన్స్ మీ దగ్గర ఉన్నాయి అనుకుంటే సో వాటిని మీరు యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో లాస్ట్ క్లాస్ లో మనం ఒక thumbnail అనేది డిజైన్ చేస్తాం. సో ఇందులో ఉన్న ఏదైతే టెక్స్ట్ ఉందో ఛానల్ నేమ్ కి డ్రాగ్ అండ్ డ్రాప్. సో నేమ్ అనేది చేంజ్ చేయాలి. సో సేమ్ ఎఫెక్ట్ తో సో మీకు ప్రతిదీ టెక్స్ట్ అలైన్మెంట్స్ అనేది యూజింగ్ అని చేయకుండా సో సింపుల్ స్టెప్స్ లో మీరు కంప్లీట్ అనేది చేసుకోవచ్చు. సో ఇందులో మనకు టెక్స్ట్ ఎఫెక్ట్స్ ని అండ్ లెంత్ ని అండ్ ఫాంట్స్ ని అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇమేజెస్ కూడా మీకు ప్రొవైడ్ అనేది చేశాం కదా. సో 15 GB అండ్ 200 GB ఎడిటింగ్ ప్యాక్ లో ఉంటుంది. సో అవి కూడా ఒక ఫోల్డర్ లో యాడ్ చేసుకొని సో ఇలాంటి
ఇండియన్ ఫ్లాగ్ రిలేటెడ్ లో సో పిఎన్జిని డౌన్లోడ్ చేసుకొని ఎక్కడైతే ప్లేస్ అనేది ఉంటుందో ప్లేస్ రిలేటెడ్ లో యాడింగ్ అండ్ మూవ్ టు డౌన్. సో ఇలా బ్రష్ టూల్ తోటి అప్లై అనేది చేయకపోతే మనం సో ఎవ్రీ టైం మనం టెక్స్ట్ ని చేంజ్ చేసినప్పుడు సో బ్రష్ ని అగైన్ ఆ టెక్స్ట్ ప్లేస్ లోకి డ్రా అనేది చేయాల్సి ఉంటుంది. సో అదంతా ప్రొఫెషనల్ గా ఉండదు. డిఫరెంట్ కలర్ ని అప్లై అనేది చేసుకోవాలనుకున్నా అప్లై అనేది చేసుకోవచ్చు, బ్లాక్ అయినా చూస్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ టెక్స్ట్ కి ఇక్కడ యాడ్ చేస్తే అగైన్ సో బ్రష్ టూల్ తో మనం డ్రా అనేది చేసినప్పుడు సో ఈ ప్లేస్ లో సో గ్లో అనేది ఉండదు కదా డిఫాల్ట్ గా. సో అగైన్ మళ్ళీ ఒక న్యూ లేయర్ తీసుకొని ఇక్కడ మళ్ళీ బ్రష్ టూల్ తో డ్రా అనేది చేయాల్సి ఉంటుంది. సో అదే అవుటర్ గ్లో అయితే ఈజీగా మనం ఎక్కడికైతే మూవ్ అనేది చేస్తామో ఆటోమేటిక్గా మీకు గ్లో అనేది యాడింగ్ అనేది అవుతుంది. సో ఇలాంటి పిఎన్జీ సో ఇండియన్ ఫ్లాగ్ పిఎన్జీ అంటే మీకు నంబర్ ఆఫ్ పిఎన్జీస్ వస్తుంటాయి. ఇలాంటి పిఎన్జీస్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ సో ఇవన్నీ రెగ్యులర్గా డౌన్లోడ్ అని చేసి పెట్టుకోండి. సో హోమ్ పిఎన్జీస్ ఐకాన్స్ ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా హోమ్ పిఎన్జీ ఐకాన్స్ని కూడా మీరు డౌన్లోడ్ అని చేసుకోవచ్చు. సో ఇది గ్రూప్లోకి యాడ్ చేస్తే సో దీనికి కూడా గ్లో ఎఫెక్ట్ అండ్ మనకు నచ్చిన కలర్ని చూసింగ్ అనేది చేసుకోవచ్చు. డార్క్ కలర్స్ ని చూస్ చేసుకోవాలనుకున్నా చూస్ కలర్స్. సో ఇలాంటి హోమ్ ఐకాన్స్ ఏదైనా ఉన్నా అప్లై అని చేసుకోవచ్చు. సో ఇలాంటి పిఎన్జీస్ మనకు రెగ్యులర్గా యూజ్ అనేది అవుతుంటుంది. సో వాటిని డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో ఎలాంటి స్ట్రోక్ ఎఫెక్ట్స్ అవసరం లేదు. సో వీటిని టాప్ లోకి యాడింగ్ అనేది చేసుకోండి. సో వీటికి మోషన్ బ్లర్ ఎలా అప్లై చేయాలి అనేది ఫర్దర్ గా ఉంటుంది. కార్నర్ లో అప్లై అండ్ ఫిల్టర్ అండ్ బ్లర్ లో మోషన్ బ్లర్ అనే ఆప్షన్ ఉంటుంది. 10% ని యాంగిల్ 90 అండ్ డిస్టెన్స్ 10% అప్లై చేసుకుంటే బ్లర్ ఎఫెక్ట్ ని కూడా అప్లై అవుతుంటారు. సో దీనికి మనం బ్లెండింగ్ ఆప్షన్స్ తో గ్లోని కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఓవర్లే అప్లై అనేది చేస్తే సో రెగ్యులర్ దానికన్నా ఇంకా గ్లో అనేది కూడా యాడ్ అనేది అవుతుంది. సో అని మనం ఫర్దర్గా స్టెప్ బై స్టెప్ ప్రతిదీ అప్లై అవుతుంది. సో ఇలా డిజైన్ అనేది చేసుకోవాలి. సో ఇంకా డిఫరెంట్ టైప్స్ లో మీరు డిజైన్ అనేది చేసుకోవాలనుకున్నా రిఫరెన్స్ తీసుకొని ఫస్ట్ ఒకటి ఇది ఇలా డిజైన్ అనేది చేయండి. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మీరు నెక్స్ట్ థంబ్నెయిల్స్ పైన ప్రాక్టీస్ అనేది చేయండి. సో ఇది కూడా కంట్రోల్ లిస్ట్తో ఫైల్ సేవ్ ఏ కాపీ అండ్ ఫార్మాట్ ఆల్ట్ కంట్రోల్ ఎస్ సేవ్ కి సేవ్ ఏ కాపీ ఆల్ట్ కంట్రోల్ ఎస్ సేవ్ యాజ్ తో మీకు సేవ్ అనేది అవ్వదు. ఆల్ట్ కంట్రోల్ ఎస్ ఫార్మాట్ క్లయింట్స్ కి ప్రొవైడ్ చేసే ఫార్మాట్ జేపీజీ అండ్ యూ కెన్ సేవ్. సో ఇక్కడ మీకు ఈ సైజ్ అనేది సో 2 MB కన్నా ఉంటే మనకు యూట్యూబ్ లో అప్లోడ్ అని అవ్వదు. సో అలాంటప్పుడు సైజ్ అనేది డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ 1.7 MB ఉంది, 2 MB లోపే ఉంది. సేఫ్ మీకు 2.5 అండ్ 3 MB 5 MB వస్తే ఇక్కడ 1.1 కి డిక్రీజ్ ఉంది. సో జస్ట్ ఎంబీస్ లో చేంజ్ అనేది ఉంటుంది. కేబీస్ లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకున్నా అండ్ 500 కేబీలోకే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. 286 కేబీ 250 కేబీ. సో లాస్ట్ 237 వరకు మనం కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. ఇది హై రెజల్యూషన్ ఫైల్స్ ఉన్నాయి కాబట్టి 2 MB లోపు ఇక్కడ ఉన్నా మనకు ఓకే. సో క్లిక్ ఆన్ ఓకే. కంప్లీట్ సేవ్ అయిపోయింది. కంట్రోల్ ఎస్ క్లోజ్. కంట్రోల్ డబ్ల్యూ క్లిక్ చేసినా మనకు ఫైల్స్ క్లయింట్ ప్రొవైడ్ చేసిన ఇమేజెస్ ఇక్కడ ఉన్నాయి అండ్ ఈ ఇమేజెస్ అండ్ 2 ఇమేజెస్ అండ్ మనం యూజ్ చేసిన రిఫరెన్స్ రిసోర్సెస్ ఫైనల్ అవుట్పుట్ సో ఇలా జనరేట్ అయ్యి. సో ఇంకా కలర్ గ్రేడింగ్ అండ్ స్కిన్ స్మూతనింగ్ ఫిల్టర్స్ ని ఇలా అప్లై చేసుకోవాలి అండ్ హెయిర్ డీటెయిల్స్ కూడా సమ్ ప్లేసెస్ లో యాడ్ అవ్వలేదు కదా. సో హెయిర్ డీటెయిల్స్ ని స్కిన్ స్మూతనింగ్ ఫిల్టర్ ని ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఫైనల్ కలర్ గ్రేడ్ సో ఎస్టర్డే క్లాస్ లో లాస్ట్ క్లాస్ లో చేసాం కదా. సో అలాంటి కలర్ గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. మనకి ఫర్దర్ గా కలర్ గ్రేడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి ఇమేజ్ కి కలర్ గ్రేడ్ అని చేసుకుంటాం. సో పిఎస్డి ఫైల్ సేవ్ చేసుకొని ఎవ్రీ థంబ్నెయిల్స్ కి మీరు చేసే సో
పర్ డే 3 or 4 5 thumbnails, ఎన్ని thumbnails చేసినా సో ఇలా ఫోల్డర్ అనేది చూడాలని చేసి పెట్టుకోండి. ఓకే, సరే, బట్ క్లాస్లో ఇంకొక టాపిక్తో డిస్కస్ అనేది చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.